ఐపీఎల్ 2026 ప్రారంభానికి ఇంకా 5 నెలల సమయం ఉంది. కానీ అంతకు 3-4 నెలల ముందు అంటే నవంబర్ లేదా డిసెంబర్లో ప్రతిసారి వేలం జరుగుతుంది. అలాగే ఐపీఎల్ 2026 వేలంకి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 15 నుంచి 17 మధ్యన ఐపీఎల్ 2026 వేలం జరగబోతుందంట. అందుకు ఫ్రాంచైజీలు తాము వదులుకునే ఆటగాళ్ల జాబితాను ఇవ్వడానికి అంటే రిటెన్షన్కు చివరి తేదీగా నవంబర్ 15గా ఉంటుందని తెలుస్తుంది. ఈ మేరకు పలు జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. కాగా ఈసారి మినీ వేలం జరగనున్న సంగతి మనందరికీ తెలిసిందే. మరోవైపు విశ్వసనీయ వర్గాల ద్వారా అలాగే ప్రముఖ క్రీడా వెబ్సైట్ క్రిక్బజ్ తెలిపిన వివరాల ప్రకారం ఈసారి పలు ఫ్రాంచైజీలు వదులుకోబోయే ఆటగాళ్ల జాబితా కూడా బయటకు వచ్చింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 97.35 కోట్ల రూపాయల విలువైన ఆటగాళ్లను వదులుకునేందుకు పలు ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయంట. అందులో మొదటిది చెన్నై సూపర్ కింగ్స్. గత సీజన్లో పాయింట్ల పట్టికలో అట్టడుగునే నిలిచిన చెన్నై ఈసారి వేలానికి ముందు తమ జట్టులోని కనీసం 5 ప్రధాన ఆటగాళ్లను విడుదల చేసే అవకాశం ఉందని క్రిక్బజ్ నివేదిక వెల్లడించింది. వీరిలో గత సీజన్లో 6.25 కోట్ల రూపాయల కొనుగోలు చేసిన డేవన్ కాన్వే, 1.70 కోట్ల కొనుగోలు చేసిన దీపక్ హుడా, 1.20 కోట్ల రూపాయల కొనుగోలు చేసిన విజయ్ శంకర్, 3.40 కోట్ల రూపాయల కొనుగోలు చేసిన రాహుల్ త్రిపాఠి, 2.40 కోట్ల రూపాయల కొనుగోలు చేసిన సామ్ కరణ్ వంటి ప్రముఖ ప్లేయర్ల పేర్లు ఉన్నాయి. దీనికి తోడు గత సీజన్లో 9.75 కోట్ల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి వేలంలోకి సిఎస్కే భారీ పాస్తో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక గత మెగా వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో ఒకరైన వెంకటేష్ అయ్యర్ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. మెగా వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ అతన్ని 23.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. దీంతో లీగ్ చరిత్రలో 3వ అత్యంత ఖరీదైన ఆటగాడిగా వెంకటేష్ అయ్యర్ నిలిచాడు. కానీ గత సీజన్లో వెంకటేష్ అయ్యర్ దారుణ ప్రదర్శన ఇచ్చాడు. దీంతో అతన్ని కేకేఆర్ విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే రిషబ్ పంత్ నేతృత్వంలోని లక్నో సూపర్ జైంట్స్ కూడా కొంతమంది అధిక ధరల ఆటగాళ్లను విడుదల చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పలు నివేదికల ప్రకారం గత వేలంలో 8 కోట్ల కొనుగోలు చేసిన ఆకాష్ దీప్, 7.50 కోట్ల కొనుగోలు చేసిన డేవిడ్ మిల్లర్ వంటి పెద్ద ప్లేయర్లను లక్నో వదులుకోనుందని సమాచారం. అంతేకాకుండా తన ఫాస్ట్ బౌలింగ్తో సంచలనం సృష్టించిన 11 కోట్ల కొనుగోలు చేసిన మయాంక్ యాదవ్ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఇక ప్రతి సీజన్లో లాగే ఈ సీజన్లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని తమ జట్టులోని 2 బౌలర్లను విడుదల చేయొచ్చని తెలుస్తుంది. ఆ బౌలర్ల విలువ ఏకంగా 22 కోట్ల రూపాయలకు పైగా ఉండనుంది. వారిలో వెటరన్ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్, మరో కీలక పేసర్ టీమిండియాకు చెందిన టి నటరాజన్ ఉన్నారు. కాగా స్టార్క్ విలువ ఏకంగా 11.75 కోట్లు కాగా నటరాజన్ విలువ 10.75 కోట్లుగా ఉంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ పరిస్థితి ఇంకా అస్పష్టంగానే ఉంది. వచ్చే సీజన్లో అతను రాజస్థాన్లో ఉంటాడా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. అయితే శ్రీలంక స్పిన్ ఆల్రౌండర్ వార్సిందు అసరంగా శ్రీలంక స్పిన్నర్ మహేష్ తీక్షణకు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా అసరంగ విలువ 5.25 కోట్లు కాగా మహేష్ తీక్షణ విలువ 4.40 కోట్లుగా ఉంది. కానీ హెడ్ కోచ్గా కుమార్ సంగక్కర తిరిగి రావడంతో పరిస్థితి మారే అవకాశం ఉందని కూడా నివేదికలు సూచిస్తున్నాయి. ఏది ఏమైనా ఇప్పటి వరకు 97.35 కోట్ల రూపాయల విలువైన ఆటగాళ్లను వదులుకునేందుకు ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయని అర్థమవుతుంది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింతగా పెరగనుంది. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.